లాస్ట్ గా మీరు ఇచ్చిన దమ్కి నాన్న బిగ్ బాస్ లోనే చూస్తావు. సో అంటే ఒక ఎమోషనల్ తో చెప్పారనమాట. ఎస్. సో అంటే అది చెప్పింది స్టార్టింగ్, అది స్టార్టింగ్ ఎపిసోడ్ మీ ఇంట్రొడక్షన్ అనుకుంటా. లేదు, అది యాక్చువల్ ఎండింగ్ పోయేటప్పుడు శ్రీముఖి చెప్పింది అనమాట. తీసుకున్నా. సో కొంచెం ఎమోషనల్ అయిపోయినా నేను. ఏంటంటే ఈడి దాకా వచ్చినాం. సో ఇంత స్టేజ్ దొరకడం అనేది మన అదృష్టం. కొన్ని వేల మంది అప్లై చేస్తే అందులో మనం 15 లో సెలెక్ట్ అయినామంటే అది చాలా గొప్ప పనే. సో ఇన్ని దాటుకొని వచ్చినప్పుడు ఇక మా డాడీకి వచ్చే ముందు చెప్పిన, డాడీ ఇట్లా బిగ్ బాస్ హౌస్ లో సెలెక్ట్ అయినా అంటే మా డాడీ ఫస్ట్ నమ్మలే. ఈమె ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది కదా ఏమొస్తుంది అని చెప్పి. డాడీ బట్ డాడీ నీ కాళ్ళు మొక్కుతా అని చెప్పిన. అయితే మా డాడీ కాళ్ళు మొక్కి మా మమ్మీ కాళ్ళు మొక్కి వచ్చేసిన. నెక్స్ట్ డే ఇక వచ్చినాక ఇట్లా ఇక ఎమోషన్ అయిపోతాం కదా ఆబ్వియస్లీ. సో ఎట్లా అంటే డాడీ గుర్తొస్తాడు. మా డాడీకి నేను ఏదో మా డాడీ పేరు నిల్చోబెట్టాలి. మన ఊర్లలో ఎట్లుంటుంది చెప్పండి. లైక్ ఇప్పుడు మన డాడీ ఇంత కష్టపడి మన కోసం హైదరాబాద్ సిటీ పట్నం వచ్చినాము అంటే ఒక మంచి పేరు తేవాలి మన డాడీకి అనేదే ఉంటది. సో అది మా డాడీకి ఎప్పుడైనా తెస్తాను అని చెప్పి